Hello everyone, this is Subbarao Mopadevi Aptitude Faculty. Today topic is ratio and proportion continuation in R.S. Agarwal. Question number 17. If x square plus 4y square equal to 4xy, then x is to y is. అంటే ఇది వీటిని కారణాంకాల పద్ధతిలో కనుక్కుంటాం. ప్యూర్ మ్యాథ్స్లో మనకి వర్గ సమీకరణాల్లో టచ్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 4xy. 4xyని ఇటువైపు తీసుకొచ్చామనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 4xy ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది ఎలా ఉంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2y ఈక్వల్ 0. 2 ఇంటూ 2 4, x ఇంటూ y xy 4xy. 2y స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4y స్క్వేర్ 4y స్క్వేర్. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫార్ములా ప్రకారం ఉంది కనుక వీటి ప్లేస్లో a మైనస్ b రూపంలో రాసుకోవచ్చు. a అంటే ఎంత ఇక్కడ x, b అంటే 2y మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు x మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈక్వల్ 0 అయినప్పుడు x మైనస్ 2y ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఓకేనా? అంటే స్క్వేర్ ఇటు వెళ్తే రూట్ వస్తుంది. 0కి రూట్ అన్న స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అన్నా కానీ 0నే. ఓకే, సో x ఈక్వల్ టు 2y. x ఈక్వల్ 2y అంటే రేషియో ప్రకారం xకి 2 పార్ట్స్, yకి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు. అంటే x is to y ఈక్వల్ టు 2:1. ఇది ఆన్సర్, 2:1. చూడండి, ఆప్షన్ చెక్ చేసుకుంటే వైకి డబుల్ ఎక్స్ ఉంటే ఇది 0 అవుతుంది. ఇప్పుడు ఈ రేషియోలో వైకి డబుల్ ఎక్కడుంది? ఇక్కడే కదా. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంటే 1 ఉంది, సగం. ఇది కాదు, ఇది ఈక్వల్గా కూడా కాదు, ఇది 4 టైమ్స్ ఉంది, y ఎక్కువ ఉంది. సో ఇది ఆప్షన్, ఆన్సర్ 2:1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 5x స్క్వేర్ మైనస్ 13xy ప్లస్ 6y స్క్వేర్ ఈక్వల్ 0, దెన్ x is to y ఈజ్. ఇది కూడా వర్గ సమీకరణమే. ఓకే, కారణాంకాలు ఎలా కనుక్కుంటామంటే చూడండి, 5 ఇంటూ 6 30. అంటే వీటిని ఎలా కారణాంకాలుగా విడగొట్టాలంటే ఈ 13 అనేది 2 సంఖ్యలను గుణిస్తే 30 రావాలి, యాడ్ చేస్తే 13 రావాలి. ఓకే, 2 సంఖ్యలను గుణిస్తే 30 రావాలి, వాటిని కూడితే 13 రావాలి. (5x స్క్వేర్ మైనస్ 13xy ప్లస్ 6y స్క్వేర్ ఈక్వల్ 0). ఇప్పుడు 30 కారణాంకాలు కనుక్కోండి. 30ని కారణాంకాలుగా ఎలా విడగొడతాం? 1 ఇంటూ 30, 2 ఇంటూ 15, 3 ఇంటూ 10, 5 ఇంటూ 6. ఇవే కదా. ఈ రెండింటిని ఏ రెండింటిని గుణించినా కానీ 30 వస్తుంది. 2 ఇంటూ 15 30, 3 ఇంటూ 10 30, 5 ఇంటూ 6 30.
వీటిని యాడ్ చేస్తే ఎంత? 1 + 30 31, ఇది కాదు. 2 + 15 17, ఇది కూడా కాదు. 3 + 10 13, ఇది ఓకే కదా. చూడండి, అప్పుడు 5x² - 10xy - 3xy + 6y² = 0. ఇప్పుడు 5xని కామన్ తీసామనుకోండి, 5xని కామన్ తీస్తే ఇంక ఎక్స్ పోతే ఎంత ఉంది? x ఉంది. మైనస్, ఇప్పుడు 10లో 5 2 టైమ్స్, x ఆల్రెడీ కామన్ తీసాం, ఇంకా ఏముంది? y ఉంది. మైనస్ 3yని కామన్ తీయండి, వీటిలో y కామన్గా ఉంది కదా, 3 కూడా కామన్గానే ఉంది. సో 3y ఇక్కడికి వచ్చేస్తే x మిగిలింది. ఇంకా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ కామన్ తీసిన వాటిలో ఏదైతే వస్తుందో ఇక్కడ బ్రాకెట్లో కూడా అలాగే వస్తుంది. చూడండి, 6y 3y, 6లో 3 2 టైమ్స్, y² y టైమ్స్ = 0. ఓకేనా. ఇప్పుడు వీటిని కామన్ తీయండి, ఇవి కామన్గా ఉంది కదా. x - 2y కామన్ తీస్తే ఇక్కడ 5x మైనస్ ఇక్కడ 3y = 0. సో x - 2y = 0 ఆర్ 5x - 3y = 0. x = 2y ప్లస్ -2y ఇటు వస్తే +2y అవుతుంది. ఇప్పుడు x is to y ఏమవుతుంది? x 2 అవుతుంది, y 1 అవుతుంది. 2 is to 1. ఆర్ ఇక్కడ 5x = 3y, -3y ఇటు వస్తే +3y. ఇప్పుడు x is to y ఏమవుతుంది? గుణిజాలు, xకి ఏమో రేషియోకి వస్తే y యొక్క గుణిజం అవుతుంది, yకి x యొక్క గుణిజం అవుతుందని చెప్పాం కదా. 3:5, ఇది 3:5 ఆర్ 2:1. ఓకేనా, ఆప్షన్ డి. ఇప్పుడు ఆప్షన్స్ ఎలా చెక్ చేస్తామంటే చూడండి, ఆప్షన్ 2:1, 5 ఇక్కడ x ప్లేస్లో 2, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 5 ఇంటూ x అంటే 2, 2² మైనస్ 13 ఇంటూ 2 ఇంటూ y అంటే 1 ప్లస్ 6 ఇంటూ 1² = 0. వీటి మొత్తం 0 అయితేనే ఇది x is to y అనేది 2:1కి ఈక్వల్ అని. 5 ఇంటూ 2² అంటే 4 20 మైనస్ 13 ఇంటూ 2 26 ప్లస్ 6 ఇంటూ 1 6 = 0 ప్లస్ 20 ప్లస్ 6 ప్లస్ 26 మైనస్ 26 = 0నే కదా. సో ఆప్షన్లో దీంతో పాటు ఇది కూడా ఇచ్చాడు 3:5, ఇది కూడా సబ్స్టిట్యూట్ చేసి చూస్తే డి ఆప్షన్ అవుతుంది, లేకపోతే ఏ ఒకటే అవుతుంది. సో 3:5, 5 ప్లేస్లో x ప్లేస్లో 3, x ప్లేస్లో 3² మైనస్ 13 ఇంటూ 3, y ప్లేస్లో 5 ప్లస్ 6 ఇంటూ 5² = 0. చూడండి, 5 ఇంటూ 3² అంటే 9, 45 మైనస్ ఇక్కడ చూడండి 13 ఇంటూ 3 39, 39 ఇంటూ 5 39 ఇంటూ 5 ఎలా చేస్తాం? మనం ఎప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకునే విధంగా చూసుకోవాలి. అంటే 39కి
39 ఏ నెంబర్కి దగ్గరకు ఉంది? 40కి. 40 × 5 కదా, 40 × 5 4 20, 4 5 20, 200. ఓకే, 39 అనేది 39ని మనం 40గా తీసుకున్నాం. ఎంత ఎక్కువ తీసుకున్నాం? 1 ఎక్కువ తీసుకున్నాం కదా. 1 × 5 5, ఈ 5ను తీసివేయటమే, 195. 39ని 40గా తీసుకుంటే 200 అయింది. ఎంత ఎక్కువ తీసుకున్నాం? 39 కనుక 1 ఎక్కువ తీసుకున్నాం. 1 5 5 ఎంత? 5. 200 నుంచి 5 తీసివేస్తే 195. ఓకే, ప్లస్ 6 × 5² అంటే 25. 6 × 25 150 ఈక్వల్ 0. ప్లస్ 45 ప్లస్ 150 195 మైనస్ 195 ఈక్వల్ 0నే కదా. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x/5 = y/8 దెన్ x+5 y+8 ఈజ్ ఈక్వల్ టు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామండి, ఈక్వల్ సింబల్ ఉండి ఎక్స్కి డివిజిబుల్ నెంబర్ అంటే దీని యొక్క డివిజిబుల్ నెంబరే రేషియో వచ్చేసరికి దీని యొక్క భాగం అవుతుంది. ఇక్కడ వైకి దీని యొక్క డివిజిబుల్ నెంబరే దీని యొక్క భాగం అవుతుంది. అప్పుడు x/y ఈక్వల్ టు ఏమవుతుంది? 5:8. ఓకేనా. x+5 అంటే x+5 y+8. x అంటే ఎంత? 5 + 5, y అంటే 8, 8 + 8, 10:16, 5 2s 8 2s. ఆన్సర్ ఎంత? 5:8. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాము. లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఇటు వస్తుంది, 5 ఇటు వెళ్తుంది. అప్పుడు x/y = 5/8. x/y అన్న x/y అన్న ఒకటే కదా. x/y = 5/8 అంటే 5:8. అదే కదా మనం రాసింది డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ a/3 = b/4 = c/7 దెన్ a + b + c/c ఈజ్ ఈక్వల్ టు. ఇది కూడా సేమ్ కదా. a/3 = b/4 = c/7. a/b/c ఏమవుతుంది? a 3 అవుతుంది, b 4 అవుతుంది, c 7 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? a + b + c/c. a ఎంత? 3, b అంటే 4, c 7/7. 3 + 3 7, 3 + 4 7, 7 + 7 14, 14/7. 7 14లో 2 టైమ్స్. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a + b + b + c + c + a ఈక్వల్ టు 6:7:8 అండ్ a + b + c ఈక్వల్ టు 14, దెన్ ది వాల్యూ ఆఫ్ c ఈజ్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి. ఇక్కడ ఏలు 2 ఉన్నాయి, బి 2 ఉన్నాయి, సి 2 ఉన్నాయి. అంటే 2 × a + b + cగా రాసుకుంటే ఇది మొత్తాన్ని యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి 6 + 7 + 8 కదా. a + b + c ఎంత అన్నాడు? 14 అన్నాడు. ఓకే, 2 × 14 ఇదెంత? 6 + 7 13, 13 + 8 21. ఈ రెండు ఈక్వల్ కావట్లేదు కదా. 2 × 14 ఎంత? 28, ఇది 21. ఈక్వల్ కావట్లేదు. సో వీటిని డైరెక్ట్గా యాడ్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే
a plus b equal to 6x, b plus c equal to 7x, c plus a equal to 8x. ఎక్స్లు అనుకుంటాం, ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 21x కదా. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత అని ఇచ్చాడు? 14 అని ఇచ్చాడు. సో 2 ఇంటూ 14 ఈక్వల్ టు 21x. చూడండి, 14లో 7 2 టైమ్స్, 21లో 3 టైమ్స్. x ఈక్వల్ టు 2 ఇంటూ 2 4, ఇక్కడ 3x కనుక ఇటు వస్తే బై 3, 4/3. x ఈక్వల్ టు 4/3 అయితే ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ఎందుకు అనుకుంటామంటే సి అడిగాడు మనకి క్వశ్చన్. సి ఎంత? ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి తీసివేస్తే సి వస్తుంది కదా. ఇప్పుడు 6x ఎంత అవుతుంది? 6 ఇంటూ ఎక్స్ ఎంత? 4/3. 4/3. 3 2 టైమ్స్, 2 ఇంటూ 4 8. ఏ ప్లస్ బి 8 అయితే సి ఎంత అవుతుంది? సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుండి ఏ ప్లస్ బి తీసివేస్తే ఎంత అవుతుంది? ఇది 14 మైనస్ 8 6, అంతే కదా. ఇప్పుడు ప్లస్ ఏ ప్లస్ బి, ఇది సింబల్స్ మైనస్ ఉంది కనుక మైనస్ ఏ మైనస్ బి. ప్లస్ ఏ ప్లస్ బిలోంచి మైనస్ ఏ మైనస్ బి తీసివేస్తే సి ఒకటే మిగులుతుంది కదా. సి ఈక్వల్ టు 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసిల జీతాలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటికి వరుసగా 15%, 10% మరియు 20% పెంపు వస్తే వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి. పెంపు అంటే ఏబిసి 2:3:5. ఓకేనా? పెంచడం అంటే ఏంటి? ఈ ఉన్నవి 100% అనుకుంటే దానికి 15%, ఏ 15% పెంచాడు, బికి 10% పెంచాడు, సికి 20% పెంచాడు. అప్పుడు వాటి జీతాల నిష్పత్తి ఎంత అంటే వీటిని 200, 300, 500 అనుకున్నాం అనుకోండి. ఓకేనా? అంటే 2, 3, 5 అని కూడా చేయొచ్చు. ఇప్పుడు 100 అనుకుని చేస్తే చూడండి, ఫస్ట్ జీతాలు ఇవి 200, 300, 500. 200కి ఏకి ఎంత పెంచాడు? 15%. ఆల్రెడీ 100 ఉంది, 100కి 15 యాడ్ చేస్తే ఎంత? 115% అంటే బై 100 ఈస్ట్. ఇది ఏ. బి ఎంత? 300 ఉంది, దానికి 10% పెంచాడు. 100కి 10% పెంచితే ఎంత? 110% అంటే బై 100. సి ఎంత ఉంది? 500 ఉంది, దానికి 20% యాడ్ చేస్తే 100కి 20% యాడ్ చేస్తే 120/100. 2020 2020 2020 క్యాన్సిల్ చేసాం. ఓకేనా? ఇక్కడ చూడండి, 200 అనుకోకుండా 235 అని తీసుకున్నా కానీ 100 ఇక్కడ ముగ్గురికి డినామినేటర్లో 100 ఉంటుంది కనుక 3 100s క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు 2, 3, 5 మిగులుతుంది. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఇలా 200, 300, 500 అని తీసుకున్నాం. చూడండి, 5తో క్యాన్సిల్ చేస్తే 23 టైమ్స్, ఇక్కడ 5 22 టైమ్స్, ఇక్కడ 5 24 టైమ్స్, ఇక్కడ 2 1 టైం, 11 టైమ్స్, 12 టైమ్స్. ఓకేనా? ఇక్కడ ఏముంది ఇంకా? 23, 3 ఇంటూ 11 33, 5 ఇంటూ 12 60. ఇదే నిష్పత్తి. 23:33:60, 23:33:60.
60. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/2:1/2/3:3/4 కు అనుపాతంలో 782ను 3 భాగాలు చేస్తే వాటిలో కనిష్ట భాగం. ఇప్పుడు అనుపాతంలో అంటే దీనిలో కొంచెం మనకి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయండి. వాడు మీనింగ్ ఏంటంటే నిష్పత్తిలో, వీటిని నిష్పత్తిలో పంచితే 3 భాగాలు చేస్తే 782ని ఈ నిష్పత్తిలో పంచితే కనిష్ట భాగం తక్కువ ఎవరికి వస్తుంది అని అర్థం. మనం రేషియోస్ ఎప్పుడు ఫ్రాక్షన్స్లో చూపించకూడదు, భిన్నాల్లో చూపించకూడదు. సో ఏం చేస్తామంటే 2, 3, 4 డినామినేటర్ హారం ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. వీటిలో ఈ మూడింటితో కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఎంత? 12. ఎల్సిఎం అని 2, 3, 4లో ఎల్సిఎం ఎంత? 12. 12లో 2 ఎన్నిసార్లు పోతుంది? 6. 6 × 1 6. 3 12లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 4 × 2 8. 4 12లో 3 టైమ్స్. 3 × 3 9. ఈ నిష్పత్తిలో పంచాలి. ఓకేనా? ఈ నిష్పత్తిలో పంచితే కనిష్ట భాగం ఎంత? ఇదే కదా. మొత్తం ఎన్ని భాగాలు? 6 + 8 14. 14 + 9 23. 23 పార్ట్స్ 782 అయితే 6 పార్ట్స్ ఎంత? ఓకేనా? 23 782లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. 3 23 69. ఓకే, 9 ఉంటుంది. 92. 92లో 4 టైమ్స్ 34. ఇప్పుడు 34 × 6. 34 × 6 6 × 4 24. 3 × 6 18. 18 + 2 204. ఇక్కడ చూడండి, ఇది ఆప్షన్ నుంచి తీసుకుంటే ఇప్పుడు మనకి కనిష్ట భాగం ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. ఓకే, ఈ రేషియో మాత్రం కనుక్కోవాలి. 6 వచ్చింది. 6తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంది ఇక్కడ? 182 క్యాన్సిల్ కాదు. 18లో 6 పోతుంది, 2 మిగులుతుంది. ఇక్కడ 180. 190లో 190 కూడా క్యాన్సిల్ కాదు. 18లో 6 పోతుంది, 10లో 1 టైం, 4 రిమైండర్. ఓకే, ఈ 196 కూడా క్యాన్సిల్ కాదు, 4 మిగులుతుంది. ఇంకేముందేంటి? 204. 204 3 6 are 18. 24లో 4 6 are. ఓకే, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ నుంచి ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా టాలీ చేసుకుని చూస్తే డైరెక్ట్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7534ల అనుపాతంలో 76ను 4 భాగాలు చేస్తే వాటిలో కనిష్ట భాగం. ఇది కూడా నిష్పత్తి అనే అర్థం. 7:5:3:4 వీటిలో 4 భాగాలు చేస్తే కనిష్ట భాగం అంటే ఎంత? 3. ఇక్కడ కూడా అంతే. 3తో క్యాన్సిల్ అయ్యేదేముంది? ఓకే, 12 క్యాన్సిల్ అవుతుంది, 15 క్యాన్సిల్ అవుతుంది, 16 19 క్యాన్సిల్ కాదు. ఈ 2 కాదు ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ఎన్ని భాగాలు? 7 × 3 10. 5 × 4 9. 10 + 9 19 పార్ట్స్ 76 కదా. అంటే 3 పార్ట్స్ మనం 12 అనుకుంటే 1 పార్ట్ ఏమవుతుంది? 4 అవుతుంది. 4 × 19 ఎంత? 76. ఓకే, అలా టాలీ చేసుకోవచ్చు. ఇక్కడ 1 పార్ట్ 5 అవుతుంది. 5 × 19 ఎంత అవుతుంది? 95. ఓకే, అది కాదు. ఇక్కడ 76 కనుక చూడండి, 19 4 టైమ్స్. 4 × 3 4 × 3 12. ఓకేనా? ఆప్షన్ ఏ.
12. నెక్స్ట్ చూడండి 3:5 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల్లో ఒక్కొక్క దాని నుంచి 9 తీసివేస్తే ఏర్పడే కొత్త సంఖ్యలు 12:23 నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో కనిష్ట సంఖ్య 3:5 కదా. అంటే మన ప్రీవియస్ వీడియోలో ఏజెస్లో చెప్పుకున్నాం. ఇద్దరు వయసుల నిష్పత్తి 3:5 అయితే 9 సంవత్సరాల క్రితం వాళ్ళ నిష్పత్తి ఇంత ఉంది, 12:23 ఉంది. అయితే అందులో కనిష్ట వ్యక్తి అంటే చిన్న వ్యక్తి వయసు ఎంత అని ఆ మోడల్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఇప్పుడు 3x 5x అనుకుంటే 9 తీసివేస్తే అన్నాడు కదా, 3x - 9 5x - 9 ఈక్వల్ టు రేషియో ఏమైంది 12:23 ఆర్ 12/23. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 23 × 3x 69x, 5 × 12x 60x. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 9x ఈక్వల్ టు డైరెక్ట్గా రాసేస్తున్నామండి ఒక స్టెప్లో. ఇక్కడ చూడండి సింబల్ ఈక్వల్ ఉంది, నంబర్ ఈక్వల్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పాము, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 11 కదా. ఓకే 11 × 9 99. x ఈక్వల్ టు ఏమవుతుంది x ఈక్వల్ టు 11. ఇప్పుడు కనిష్ట వ్యక్తి అంటే ఎంత 3 కదా, 3x. కనిష్ట వ్యక్తి అంటే 3x ఈక్వల్ టు 3 × 11 33. ఓకేనా. 33 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి లేకపోతే కనిష్ట వ్యక్తిని అడిగాడు కనుక మన నిష్పత్తిలో ఆప్షన్ నుంచి ఎలా చేస్తామంటే 3తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంది దీనిలో 27 ఉంటుంది, 33 ఉంది, 49 లేదు, 55 లేదు. ఈ రెండు కావు. అయితే ఈ రెండిట్లో అవ్వాలి. 27 తీసుకున్నాం అనుకోండి. 27 తీసుకుంటే ఇప్పుడు 27 నుంచి 9 తీసివేస్తే 12తో క్యాన్సిల్ అవ్వాలి. 9 తీసేస్తే ఎంత 18. 18 12తో క్యాన్సిల్ అవుతుందా, కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి. ఆప్షన్ బిలో 33. 33లోంచి 9 తీసివేస్తే ఎంత 33లోంచి 9 తీస్తే 24. 24 అనేది 12తో క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఈ విధంగా చెక్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.